హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో పొడుగు పెంచాలనుకున్నప్పుడు పొడుగు అనేది ఫ్రంట్ వైపు ఏ విధంగా పెంచాలనేది వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ అనేది పెద్దగా ఉందండి. హ్యాండ్స్ అనేవి మరీ చిన్నగా రాకుండా ఎంత క్లాత్ ఉంటే అంత అయితే హ్యాండ్స్ అనేవి పెట్టమన్నారు. అందుకోసం నేనైతే ముందు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసాను కదా, అది ముందు వీడియోలో పెట్టాను చూడండి. ఈ పైన అయితే నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఆ కింద నుండి క్లాత్ అయితే పొడుగు చూసుకుంటున్నాను. కస్టమర్ ఇచ్చే బ్లౌజ్ హ్యాండ్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయండి. అందుకోసం అయితే నేను ఇందులో ఎంత క్లాత్ మిగిలితే అంత హ్యాండ్స్ పెట్టేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చెప్తాను చూడండి. అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేసే ముందు ఇగుండే బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది ముందు వీడియోలో పోస్ట్ చేశాను చూడండి. లూజ్ రాకుండా ఎలాగా మనం కట్ చేసుకోవాలనేది అయితే ముందు వీడియోలో పోస్ట్ చేశానండి, అది ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తానండి. చూడండి, ఓపెన్స్ మన వైపు పెట్టేసుకుంటున్నాం మిగతా క్లాత్లను. ఇగోండి ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలాగ క్రాస్గా పెట్టేసుకున్నాం కదా. ఎక్కువ క్రాస్ కూడా కావాలంటే కొంచెం బాగా క్రాస్గా పెట్టేసుకుంటే సరిపోద్దండి. వీళ్ళకి ఎక్కువైతే అవసరం లేదు, అందుకు కొంచెమే పెట్టాను. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ చేసేయండి. ఆ ముందు ఇందాక కొలిచాను కదండి, అంటే ఆ క్లాత్లోన షేప్ బెల్ట్ వస్తుందా లేదని ఒకసారి చెక్ చేశాను అనమాట. అయితే సేమ్ బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగే మార్కింగ్ చేసేసాం కదా. ఇక్కడ ఎల్ షేప్లో ఇలా గీసేసుకోండి. ఇందులోనే మనము 1/2 ఇంచ్ వరకు అయితే లో కటింగ్ తీసుకుంటాం అనమాట. ఈ లో కటింగ్ ఈ స్కేల్ తోటి ఇలా తీసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇగోండి ఇలాగా ఇలా తీసేసుకుంటే సరిపోద్ది అనమాట. సో ఇప్పుడు అయిపోయింది కదండి. పైన ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ ఉంచేయండి. ఉంచేసినాక ఇప్పుడు చూడండి, ఫ్రంట్ వైపు నెక్ అనేది ఎంత పొడుగుందో ఒకసారి చూసుకోండి. ఆది బ్లౌజ్లోనే ఇలాగా కరెక్ట్గా ఫ్రంట్ వైపు ఇలా పెట్టేసుకోండి. స్కేలు పెట్టేసుకొని ఈ పైన షోల్డర్ ఖర్చు ఉంది కదండి, అక్కడ నుంచి ఇలా చూసుకోండి. 6 ఇంచీలు వచ్చిందండి. మొత్తం నేనైతే ఖర్చుతో కలిపి 6 ఇంచీలు అనేది పెట్టేశాను. ఇగోండి ఇలాగ ఎల్ షేప్లో గీసేసుకొని ఇక్కడ కూడా ఈ స్కేల్తో ఇలా రౌండ్ అనేది ఇచ్చేయండి. ఈ రౌండ్ ఇంకా లోపలికి రావాలనుకోండి, కొంచెం ఒక 1/2 ఇంచ్ లోపలికి ఎల్ షేప్లో గీసేసుకొని ఆ స్కేల్ పెట్టేసి రౌండ్ గీసేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడుగు చూపిస్తున్నాను చూడండి. పైన షోల్డర్ ఉంది కదండి, ఇక బ్లౌజ్ చూసారా లోపల వైపు నుంచి ఈ పైన ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ డాట్ ఉంది కదా, ఈ డాట్ ఖర్చుతో కలిపి ఎంత ఉందో మార్క్ చేసుకోండి. ఇక్కడ చూసారా ఈ విధంగా అనమాట. ఈ ఖర్చు వదిలేండి, ఖర్చు వదిలేసి ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసేసాక ఇగోండి ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ హుక్స్ పట్టి కాజా పట్టి వైపు ఇలా మార్క్ చేసుకోండి. 4 హుక్స్ వరకు మార్క్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ నుంచి 2.5. తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్లోన ఈ డాట్ పొడుగు ఎంత, అదే వెడల్పు ఎంత ఉందో, పొడుగు వెడల్పులు ఎంత ఉన్నాయో ఒకసారి చూసేసుకొని ఇలాగ మార్క్ చేసుకోండి. 2.5 ఇంచీలు అయితే హైటు, 2 ఇంచీలు వెడల్పు పెట్టాను అనమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకోండి టేప్ని. ఇక్కడ మిడిల్లోకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఈ డాట్ నుండి ఇలా క్రాస్గా వేసేసుకుంటే 3వ డాట్ అనేది. సో ఇప్పుడు పొడుగు పెంచమన్నప్పుడు ఇక్కడ ఫ్రంట్ దగ్గర బాగా డీప్ పెట్టామనుకోండి చెస్ట్ అనేది జారిపోతుంది. అదే ఇంకా పైకి పెట్టామనుకోండి షేప్ అనేది పైకి ఎక్కిపోద్ది అనమాట. ఇక్కడ చూసుకోవాలి. ఈ ఆది బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్లో కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి వాళ్ళకి అడగండి. బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే సేమ్ అలాగే పెట్టేయండి. ఇలా కొంచెం కర్వ్ ఇచ్చేయండి. ఈ చివర కూడా ఇక్కడ 2.5 ఇంచుల వరకు ఉండేటట్టుగా చూసేసుకోండి. అలాగైతే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇది ముఖ్యంగా అయితే గుర్తు పెట్టేసుకోవాలండి. తర్వాత ఇక్కడ 4 డాట్ అనమాట, 4వ డాట్ వేయమన్నారు. ఇలా చూసేసుకొని కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. కొంచెం క్లాత్ అనేది డాట్ కిందకి ఒక 1/2 ఇంచ్ వరకు దించేస్తే సరిపోద్ది. 4th డాట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మొత్తం అయితే అయిపోయింది కదండి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి గ్యాప్ వచ్చింది అనుకోండి, ఫ్రంట్ పార్ట్లు 2 మధ్యలో గ్యాప్ వస్తే నేను ఇందాక చూపించాను కదా, అలాగా కొంచెం ముందుకు గీసేసుకోవడమే. సో ఇప్పుడైతే ఇగోండి ఇక్కడ 2 ఇంచెస్ వరకు అయితే ఇలా మార్క్ చేసుకోండి, ఖర్చు గురించి అనమాట. సో కిందనైతే చూసారు కదండి, షేప్ పట్టి అనేది ఎలాగా మార్కింగ్తో సమానంగా ఇలాగ వచ్చేసింది అనమాట. ఇది మొత్తము షేప్ పట్టి కలిపి 15 ఇంచెస్ వచ్చిందన్నమాట. మన కుట్టుతో కలిపి మొత్తం ఖర్చులు అన్నీ పోగా మనకి అసలు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో, బ్లౌజ్ పొడుగు ఎంత ఉందో అంతవరకు వచ్చేస్తుందండి. ఇగోండి బ్లౌజ్ మొత్తం కుట్టేసినాక కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇగోండి 14 ఇంచెస్ రావాలి కదా. ఇక్కడ కర్వ్ అనేది ఇచ్చాను, అంటే ఎలాగనేది చూపించాను. ఇక్కడ ఫ్రంట్ డీప్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా కొంచెం పైకి పెట్టాలా లేదంటే కరెక్ట్గా సరిపోతుందా, 1కి 2 సార్లు చెక్ చేసుకుంటే మంచిదే కదా, అందుకోసం ఒకసారి చూసుకోండి. ఇలాగనమాట అయిపోయింది కదా. సేమ్ మనం మార్కింగ్ ఎలా చేసామో అలాగే కట్ చేసుకొని వచ్చేయండి. ఇక్కడ చెప్తాను చూడండి, కొంచెము ఇగోండి నెక్ నుండి షోల్డర్ వైపు కొంచెం క్రాస్గా కట్ చేయండి. లేదంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా కొంచెం స్లోగా ఇవ్వండి, అప్పుడైతే సరిపోతుంది. భుజాలు జారవన్నమాట. అంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదండి, అందువలన భుజాలు అనేవి
జారిపోతాయి కాబట్టి అక్కడ కొంచెం పట్టాలన్నమాట. సో అయిపోయినాక ఇక్కడ కిందనైతే చూసారు కదా షేప్ పట్టిలాగా మనకి మార్కింగ్ అనేది వచ్చేసింది. తర్వాత ఇక్కడ కొంచెం కాటు పెట్టుకోండి. ఇది అయిపోయాక మిగతా క్లాత్‌లోన హ్యాండ్స్ ఎంత వచ్చాయో అంతవరకు అయితే హ్యాండ్స్ అనేవి తీసేయాలండి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వచ్చిందనమాట. ఇప్పుడు మిగతా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్‌లోన హ్యాండ్స్ ఎంత పొడుగు వస్తాయో అంతైతే పెట్టామని చెప్పారు. చూసుకోవాలి ఒకసారి. ఇలాగ 4 ఫోల్డింగ్‌లు వచ్చేటట్టుగా చేసుకోండి. ఇక్కడ ఇదిగోండి ఒక 1 ఇంచ్ వరకు ఇలాగ మార్క్ చేసుకోండి. అది హెమ్మింగ్ చేయడానికనమాట. వీళ్ళ హ్యాండ్ వచ్చేసి నాకు 5 ఇంచీలే వచ్చిందండి. ఇప్పుడు నేనైతే 7 ఇంచీల వరకు మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే మిగతా క్లాత్ ఉండాలి కదా షేప్ బెల్ట్‌లకి, అందుకోసం. ఈ 7 ఇంచీలు అంటే ఖర్చుతో కాకుండా 7 ఇంచీలండి. ఇలా మార్కింగ్ చేసేసి ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ అనేది చేస్తాను. ఇక్కడ అటు చూడండి 3 ఇంచీలు చంకదింపు పెట్టాను. ఇక్కడ 3 పెట్టేసి స్ట్రైట్‌గా లైన్ గీసేసేయండి. తర్వాత ఈ క్రాస్‌గా 7 ఇంచీలకి మార్క్ చేసుకోండి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7 ఇంచీలు ఉందండి వీళ్ళకి. ఇక్కడ అటు ఒక లైన్ గీసేసుకోండి సెంటర్ నుంచి. ఈ పక్కన పావుతక్కువ 2 ఇంచులకి మార్క్ చేసుకొని ఇక్కడ 1 ఇంచుకి మార్క్ చేసుకొని కర్వ్ తోటి ఇలా కర్వ్ ఇచ్చేయండి. కర్వ్ స్కేల్ తోటి ఇలా గీసేసారు కదా, ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసుకోండి. తర్వాత ఖర్చు కింద పెట్టేసాను మిగతా క్లాత్. సో ఇక్కడ అటైతే ఒక 1/2 ఇంచుకి ఎక్కువ, 3/4 ఇంచుకి తక్కువ కొంచెం ఇలాగా లో కటింగ్ అనేది తీసేయండి. ఫ్రీ హ్యాండ్‌తోనైనా ఇలాగ ఇచ్చేసుకోవచ్చు, లేదంటే ఈ స్కేల్‌తోనైనా పెట్టేసుకోవచ్చండి. ఇదిగోండి స్కేల్‌తోనైనా ఇలాగ మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే హ్యాండ్ కూడా మార్కింగ్ చేసేసాం కదండి. ఇప్పుడు ఎలాగుందో అలాగే కట్ చేసేయండి. ఒకసారి కొలుచుకోండి కరెక్ట్‌గా వచ్చిందా లేదని. ఇలాగా ఇక్కడైతే కొంచెం నీట్‌గా కట్ చేయాలండి, లేదంటే మన హ్యాండ్ కుట్టేటప్పుడు పైన కొంచెం ఉబ్బెత్తుగా వచ్చేస్తుంది. అందుకని అక్కడ లెవెల్ చేయాలి. తర్వాత ఇలా కార్డ్ పెట్టుకోండి. ఇలాగ 2 లేయర్లు తీసేసుకొని ఇక్కడ అట షేప్ ఇచ్చుకోవాలి. లో కటింగ్ అనమాట ఇది. ఈ విధంగా ఇలాగా హ్యాండ్ అనేది కట్ చేసేయడమే. సో ఇప్పుడైతే చూసారు కదండి, హ్యాండ్ కూడా కట్ చేసేసాను మిగతా క్లాత్. సో ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే నేను చెప్పానండి పొడుగు పెంచమన్నప్పుడు ఎక్కడ పెంచాలనేది. ఎందుకంటే ఎక్కువ పెంచామనుకోండి చెస్ట్ అనేది దిగజారిపోద్ది, అదే తక్కువ పెట్టామనుకోండి షేప్ బెల్ట్లు అనేవి పైకి ఎక్కిపోతాయి. నీట్గా కట్ చేసుకోవాలి నేను చెప్పే విధంగా. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.